నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఈ వారం అంటే చూసుకున్నట్లయితే మే 5 నుంచి మే 12 వరకు, అలాగే గురువు మారుతున్నాడు కాబట్టి మరి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, వీటన్నిటి పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పంచముఖ ఆంజనేయ స్వామి మరియు అమ్మవారి ఉపాసకులు మడుగుల శివప్రసాద్ గురువు గారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం అమ్మ. గురుగారు, మాకు లాస్ట్ వీక్ వచ్చేసి వారపల్లలో వచ్చేసి అసలు లాస్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలోని వారికి చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, వారికి ఆదాయం పరంగా కానీ అన్నిటి పరంగా, ఉద్యోగం పరంగా, కుటుంబం పరంగా ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి మాకు తెలియచేశారు. అలాగే ఈ వీక్ కూడా తెలియచేయండి. అంటే ఈ మంత్ 5th నుంచి, అంటే మే 5th నుంచి 11th వరకు, మరి ఈ వారంలో చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి మరి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి తెలియచేయండి. ముందుగా మనం ద్వాదశ రాశులలోని మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? ఆదాయం పరంగా చూసుకున్నా కానీ అన్ని విధాలుగా చూసుకున్నా మరి ఎలా ఉంటుంది వాళ్ళకి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వారఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు కూడా ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాము. గురువు 1వ తారీఖు నాడు వృషభములోకి వచ్చాడు. వృషభ రాశిలోకి చేంజ్ అయ్యారు. గురువు మార్పు జరిగినది. గురువు మార్పు వలన చాలా విశేషాలు వాళ్ళ జాతకాలలో యోగాలు, మరి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు కదా. ఒక ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా, అన్ని రంగాల వాళ్లకు కూడా, అనేక రకాల వృత్తులలో స్థిరపడ్డ వాళ్లకు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు అందరికీ కూడా గురువు వలన చాలా ఉపయోగాలు జరుగుతాయి. అందువలన ఈ గురువు మార్పు వలన కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా అందరికీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. యథావిధిగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా కావలసినటువంటి విధానముగా ముందుకు అడుగులు వేయటము, తద్వారా సంతోషాన్ని పొందటం, ఇవన్నీ కూడా ఈ వారం జరుగుతాయి. వీళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు, ఒక అంచనా ఉంటుంది ఒక మనిషికి. ఈ రాశి వాళ్లకు వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు చేసుకుంటే అవి కూడా సఫలీకృతమయ్యేటువంటి అనుకూలముగా ఉన్నది గురువు యొక్క ప్రభావము వలన. అదొకటి. గృహ నిర్మాణ ప్రయత్నాలు బాగా వేగవంతముగా పుంజుకుంటుంది అనేటువంటిది కూడా ఉంది. చాలా త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాం, తొందరగా. ఇంతవరకు స్తబ్దతగా నడుస్తూ కొంచెం దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా కార్యాచరణ చేసుకోవటం అనేది జరుగుతుంది గాక. అలాగే స్థిరాస్తి వివాదాలు కొలిక్కి రావటం, కుజుడి యొక్క ప్రభావము కదా. ఆస్తి తగాదాలు అవి ఏమైనా మనస్పర్ధలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి ఖచ్చితముగా ఒక నిర్ణయానికి వచ్చేసి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది గాక. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మరింత ఉత్సాహవంతముగా చేసుకుంటారు. అంటే ఆనందముగా 10 రూపాయలు బాగా వస్తున్నప్పుడు అందరూ చేసుకుంటాం, సహజం కదా. అలా చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు భారం అనేటువంటిది ఒకటి పడుతుంది. ఆ భారానికి తగినట్టుగా రేపు డబ్బులు కూడా పెరగడం జరుగుతుంది. భారం ఒకటి పడినప్పుడు అదనపు భారం వేసినప్పుడు అదనముగా డబ్బులు రావటం కూడా జరుగుతాయి గాక. కొన్ని రంగాల వారికి ఊహించని పరిణామాలు జరుగుతాయి ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా.
కొన్ని రంగాల ఉద్యోగస్తులలోనే కొన్ని రంగాల వరకు. కొన్ని రంగాల వారికి, ఒక ఉద్యోగస్తులకు మాత్రమే అని కాదు, వ్యాపారస్తులకు కావచ్చు, కొన్ని రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు కొంతమందికి అది వాళ్లకు అనుకూలాన్ని బట్టి ఇదవుతాయి. ఊహించని పరిణామాలు, ఊహించనివి అంటే ఏమో ప్రమాదమేమో ఇబ్బందులేమో అని అనుకోవడానికి లేదు, మేలే జరుగుతాయి గాక. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రము అశ్రద్ధ చెయ్యకుండా సమయానికి తిని సమయానికి నిద్ర అనేటువంటివి కనుక పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఈ వారమంతా కూడా యోగదాయకముగానే ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేస్తే, అమ్మవారిని ఆరాధించండి, చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఏ అమ్మవారిని ఆరాధించాలి గురువుగారు అని కూడా అడగవచ్చును. మీకు అనుకూలముగా ఏ అమ్మవారు మదిలో, మామూలుగా ఇప్పుడేమి కొత్తగా అమ్మవారిని ఆరాధించడం కాదు కదా, గతంలో ఎన్నోసార్లు మాకు ఈ అమ్మవారి దగ్గర మేలు జరిగింది అనేది ఉంటుంది. అమ్మవార్లు ఏ అమ్మవారైనా ఒకటే, అయితే మీకు అనుకూలమైనటువంటి అమ్మవారిని మీరు స్మరణ చేసుకోవచ్చు. ఎక్కువగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గురువు మారడం వలన చాలా విశేషమైనటువంటి ఇవి ఉంటాయి. వాళ్లకు కొంచెం మానసికంగా ఎలా ఉంటుందో అనే ఆందోళన ఉంటుంది, కానీ యోగంగానే ఉంటుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మాత్రము పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ వారం అంటే 5వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి. ఆదాయం పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, ఉద్యోగస్తులకు, మరి వీరందరికీ అసలు మేషరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఎలా ఉంటుంది అనే దాని గురించి మాకు తెలియచేయండి. తప్పకుండా తల్లి. వృషభ రాశి వారికి ఈ మే 5వ తేదీ నుండి ఆదివారం నుండి శనివారం 11వ తేదీ వరకు కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలములో ఇన్ టైం లోపల పూర్తి చేసుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వాళ్లకు ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందడము కూడా ఉంటుంది. కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ నుండి ఊహించని విధముగా అనుకోకుండా మేము ఉన్నాంలే చేద్దాం పట్టండి అనటం చేయటం అలాంటివి జరుగుతాయి గాక. మొండి బాకీలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా ఎప్పటి నుంచో రాక మేము అడిగడిగి చాలా అయింది, మాకు అడగలేకపోతున్నాము, ఏమనలేకపోతున్నాము, ఒక రకంగా అయిన వాళ్ళు ఒక రకంగా కావాల్సిన వాళ్ళకే చేశాము, ఇవ్వలేదు, లేదు బయటి వాళ్ళైనా ఏం అనలేని పరిస్థితులు ఉన్నాయి అని ఏవైతే అనుకుని వదిలేసి ఉంటారో అవి కొన్ని రావటానికి చాలా అనుకూలవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. దీర్ఘకాలిక రుణాలను తీర్చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు తీర్చలేక కాదు, ఏదో సరేలే అని అనుకుని వదిలేయటము, లేకపోతే సమయానికి కుదరక చేయటము, సమయాభావం వల్లనో వీళ్ళు మర్చిపోవడం వల్లనో, అలా ఎంతకాలం అని దీన్ని పెట్టుకుంటాము అని ఒక్కసారిగా గుర్తుకు వచ్చి పిలిచి, ఇదిగో నాయనా నువ్వు తీసుకుపో నీ డబ్బు నువ్వు అని చెప్పి పిలిచి ఇవ్వటం లాంటివి జరుగుతాయి, ఇచ్చేస్తారు. అలాగే నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు చేసుకోవటం, కొత్తగా ఇల్లు కొనడం, లేదా ఫ్లాట్స్ కొనుక్కోవడం, లేదా స్థలం కొని కట్టుకోవాలి అనుకునేటువంటివి కానీ ఇవి ఒక కొలిక్కి వచ్చేటువంటి ఇది కనపడుతూ ఉన్నది ఈ వారం. అలాగే ఇంట బయట పరిస్థితులు వీళ్ళకు బాగా అనుకూలిస్తాయి ఈ వారం. ఇంట్లోనూ అనుకూలిస్తాయి, బయట కూడా బాగా అనుకూలించేటువంటిదిగానే ఉన్నాయి గాక. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయం కావటం అనేటువంటిది కూడా ఉంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు. అలాగే
ఆ ప్రయాణాలు చేసినటువంటి పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయాణం చేస్తూ వాళ్ళ వల్ల కొంత లాభాలు పొందుతారు అనేటువంటిది కూడా ఉంది. సద్య ఫలితం, వెంటనే లాభాలు. అరే అనుకోకుండా పనికి పోయాము, వాళ్ళు ఏదో కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, నేనున్నానని వెంటనే డబ్బు పంపించేస్తాడు, మనకు పెట్టుబడి పెట్టాడు. ఇలాంటివి ఏవో వాళ్ళ అనుకూలాన్ని బట్టి జరుగుతాయి గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మరింత లాభసాటిగా ఈ వారము ఉండబోతున్నది, లాభదాయకముగా ఉన్నది. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయము కలిగి ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మెప్పు పొందేటువంటి అవకాశం ఏర్పడుతున్నది. అలాగే రాజకీయ సంబంధమైనటువంటి సమావేశాలకు వీళ్లను రమ్మని పిలవటం జరుగుతుంది గాక. సరే, వీళ్ళకు రాజకీయాల్లోనే ఉండేటువంటి వాళ్లకు ఎలాగో యోగవంతముగా ఉన్నది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు వీళ్లకు చాలా మంచి యోగముగానే ఉన్నది. గురువు ఎప్పుడైతే మేషములోకి ప్రవేశించినాడో కొన్నిటికి అనానుకూలత చేసి కొన్నిటికి అనుకూలము చేయడానికి దోహదపడుతుంది గురువు. ఎప్పుడు కూడా అన్నీ ఇవే చేస్తాడు అనడానికి ఉండదు. కొన్ని యోగాలను ఇస్తాడు, అంటే నీచత్వము భంగమై రాజయోగం అని చెప్తూ ఉంటాం మనం. అలాంటి యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే మనం చెప్పలేం. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ల టైం కూడా కాబట్టి వాళ్ళు మాకేం లేని అనుకుంటూ ఉంటారు. ఎవరిది వాళ్ళు చూసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మలుచుకోగలిగితే నిజంగా అనుకున్నటువంటి స్థానంలో వాళ్ళు కూర్చోవటానికి చాలా అనుకూలవంతంగానే ఉంటుంది గాక. అలాగే గృహమునకు వీళ్ళ ఇంటికి బంధువులు మిత్రులు అయిన వాళ్ళు రావటం లాంటివి జరుగుతాయి మామూలుగా. అలాగే చిన్నపాటి వివాదాలు ఈ వారంలో ఉన్నప్పటికీ అవి సమసిపోయి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి, ఈ రాశి వాళ్ళు ఇంకా మాకు మేలు జరగాలి, ఏం చేసుకుంటే మాకు ఇంకా మేలుగా ఉంటుంది అనేటువంటి భావనకు వచ్చేటప్పటికీ వీళ్ళు శివుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధన చాలా అవసరము వీళ్లకు ఈ వారం అని తెలియజేస్తున్నాను. ఓకే గురుగారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది ఈ వారం అని దాని గురించి చెప్పారు. మరి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటే? ఆదాయ పరంగా బాగుందమ్మా, చాలా అనుకూలంగా ఉన్నది. ఆదాయం బాగుంది, మొండి బాకీలు వస్తాయి. మొదట్లోనే తెలియజేస్తున్నాను కదా, ఖచ్చితంగా మొండి బాకీలు అవి వస్తాయి, అనుకూలవంతంగా ఉంది. వృషభ రాశి వాళ్లకు వీళ్లకు మాట మీద విలువ పెరుగుతుంది. నలుగురిలో మాట్లాడినప్పుడు వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, వీళ్ళని ఆదరిస్తారు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వీళ్లకు. ఎన్ని మాట్లాడినా ఈ వారం ఖచ్చితంగా చాలా అనుకూలవంతంగా ఉంది. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉంది అంటే చాలా బాగుంది అన్నారు. సో అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంటే మే 5 నుంచి మే 11 వరకు మరి ఈ వారంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అన్ని రంగాల వారికి, అలాగే ఆదాయం పరంగా చూసుకున్నా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ ఆదివారం 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే ఒక 65% మేలుగాను, ఒక 25% చిన్నపాటి ఇబ్బందులుగాను ఉంది. మరీ మిశ్రమ ఫలితాలు అనడానికి కూడా లేదు. కొన్ని చిన్నపాటివేవో ఇవి ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు కాస్త నిల్వ ఉండకపోవటం అనేటువంటిది ఏర్పడుతుంది. సమయానికి చేతికి అందలేదే అనేటువంటి భావన కలుగుతుంది. అనుకున్నదే తడువాయి ఏదో ఒక రకంగా ఆ పని అయితే పూర్తి చేసుకుంటారు. అదొక గొప్ప విషయం. ఎలా? వాళ్ళ జాతకం వాళ్ళకు ఉండేటువంటి లగ్నస్థితులను బట్టి ఇంకెవరో రావటము, లేకపోతే దాంతో అవసరమే లేదు చేస్తాంలే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటమా అనేటువంటిది వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది. అలాగే చేపట్టినటువంటి పనులలో తగినటువంటి ఫలితము రాలేదే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశం వారము మొదటిలో అనిపించినా
వారం చివరిలో అబ్బా అనుకున్నాము, సరే నెక్స్ట్ వారానికి రాబోతుందిలే, అది మళ్ళీ ఓకే అయింది అనేటువంటి విషయాన్ని, సంతోషకరమైన వార్త కూడా వింటారు గాక. ఈ రెండు ఉన్నాయి. అయితే ఆకస్మికంగా కొన్ని వీళ్ళు విషయాలలో కొన్ని నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు. ఉన్నట్టుండి నిర్ణయాలను మార్చుకునేటువంటి విధానం ఏర్పడుతూ ఉన్నది అక్కడ ఉండే పరిస్థితులను బట్టి. అలాగే గృహ నిర్మాణ పనులు అనేటువంటివి చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంచెం నిదానముగా, నిబ్బరముగా ఆలోచన చేసి కొంచెం వాయిదా వేసి ఈ వారం కుదరదు మళ్ళీ వారం చూద్దాంలే అనుకునేటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. అలాగే బంధుమిత్రుల నుండి సంతోషకరమైనటువంటి వార్తలు వినటం జరుగుతుంది గాక అనుకూలవంతముగా. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చించి కొంత ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు వేయటం లాంటివి కూడా ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో పెట్టుబడులు పెట్టాలి, పెట్టి వ్యాపారానికి ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు అంతా నిర్ణయం చేసుకుని కాస్త డబ్బు సమయానికి అందాలి అనేటువంటి భావనతో కాస్త ఎదురు చూడడం లాంటివి జరగవచ్చును. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు అనేటువంటివి వచ్చి కాస్త విశ్రాంతి, అనుకూలము అనేటువంటిది లేకుండా విపరీతమైనటువంటి శారీరకముగాను మానసికంగాను కొంచెం శ్రమ అనేటువంటిది పడవలసినటువంటి అవసరము ఉన్నది ఈ వారం కొద్దిగా. అలాగే మామూలుగా సరే మనస్సు కాస్త గందరగోళముగా, ఎప్పుడైతే కొన్ని పనులు జరగలేదో ప్రతి మనిషికి కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడటం అనేటువంటి సహజం, మానవ సహజం. నాకేమిటో జరగలేదే ఈసారి, కొంచెం ఏదో అనుకూలంగా జరగలేదే అనేటువంటి భావన ఉంటుంది. ఇక మీరన్నట్టుగా భార్యాభర్తల విషయానికి వచ్చినప్పుడు భార్యాభర్తల విషయంలో అయితే బాగుంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా ఈ కుజుడి యొక్క ప్రభావము, వీటి వలన గురువు మార్పు వలన, వీటి వలన కొన్ని అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, మంచి సంఘటనలే జరుగుతాయి. ఆ సంఘటనల వల్ల వీళ్ళ జీవితము ఒక మార్పు దిశగా పయనం జరుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి సాధించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనేటువంటిది ఒకటి సూచన. ఇక ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఎంతైనా అని తెలియజేస్తూ చేయవస్తుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఆదాయం పరంగా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా అంటే ఈ మే 5 నుంచి మే 11 వరకు అంటే ఈ వారం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కర్కాటక రాశి వారికి మే 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు వార ఫలాలలో ఎలా ఉంది అంటే, చేపట్టినటువంటి పనులలో కొంచెం నిదానముగా జరగటం అనేటువంటిది జరుగుతుంది, కాస్త నిదానముగా జరుగుతాయి గాక. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచనలు అనేటువంటివి అటువైపు చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే ముఖ్యమైనటువంటి పనులు, ఎందుకంటే తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటివి కాదు కదా, కొంచెము నెమ్మదిగా ఆలోచన చేసి అవి విజయవంతమయ్యేట్టుగా చేద్దాము అని పక్కన పెట్టడం జరుగుతుంది గాక. కుటుంబ విషయములో కుటుంబ వ్యక్తులు ఉంటారు కదా, కుటుంబంలోని వ్యక్తుల మీద తొందరపడి నోరు జారటం అనేటువంటిది మంచిది కాదు ఈ వారం అనేటువంటిది ఒకటి సూచనప్రాయంగా
తెలియజేస్తున్నాను. ఆర్థికముగా చిన్నపాటి గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చును. అంటే సమయానికి చేతికి అందలేదే, ఇక్కడిది కట్టాల్సి వచ్చిందే, ఇక్కడ కట్టాలి అంటే ఉన్నది ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వచ్చింది రాలేదే అనేటువంటిది కానీ ఏవో వాళ్లకు తగినటువంటివి చిన్నపాటి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, చిన్న చిన్నవి అవి. అలాగే సంతానానికి విద్యా ఉద్యోగ విషయాలలో మంచి అనుకూలతలు ఉన్నాయి. వీళ్ళ సంతానము ఎవరైతే ఉంటారో వాళ్లకు విద్యలో కానీ ఉద్యోగములో కానీ తప్పకుండా మంచి ఉత్తీర్ణత సాధించటం అనేటువంటిది జరుగుతాయి గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగా ఉన్నది. వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి లాభాలే పొందుతారు గాక, ఇబ్బంది ఏమీ లేదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. అందుకే అయిన వాళ్ళని కానీ ఎవరిని కానీ కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. అలాగే ప్రారంభంలో ఎవరి చేతనో ఒకరి చేత ఒక ధన సహాయం అనేటువంటిదైతే అందుతుంది. అనుకున్న సమయానికి ఏదో రూపకంగా ధనం అయితే అందుతుంది గాక, ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అవసరమైతేనే ప్రయాణం చేసి, లేదా ఈ వారము మానేస్తే మరీ యోగదాయకమే, ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేము ఏం చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా ఎవరి వ్యక్తిగతమైన జాతకాలు వాళ్ళు చూసుకుంటే మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ వారం మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? సింహరాశి వారికి ఈ ఆదివారం 5వ తేదీ నుండి శనివారం 11వ తేదీ వరకు కూడా వీళ్ళకి ఎలా ఉంది అంటే బాగుంది. వీళ్ళ పనితీరుతో అధికారులు ఆశ్చర్యపోయేటువంటి విధముగా ఉంటుంది. అదేమిటి, ఇన్నాళ్ళ నుంచి చెబితే గాని చెయ్యని మనిషి ఇంత తొందరగా చేస్తున్నాడే అనేటువంటి భావన కలగవచ్చును. అధికారులను ఆకట్టుకుంటారు గాక. కుటుంబ వ్యవహారాలలో వీళ్ళ ఆలోచనలు అందరికీ నచ్చే విధముగా, అందరూ మెచ్చుకునేటువంటి విధముగా ఈ రాశి వాళ్ళు చేయబోతున్నారు కొన్ని పనులు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు ఏదైతే చేస్తాను అని మాట చెబుతారో ఆ మాట ఇస్తారో ఎదుటి వాళ్లకు, ఆ పనులు సజావుగా చేసి మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది గాక. ఈ వారంలో అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా అవుతాయి సింహరాశి వాళ్ళకు. అనుకున్న సమయానికి ధన సహాయం అనేటువంటిది కూడా వీళ్ళకి అందుతుంది. అలాగే రుణాలు అనేటువంటివి ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ఈ వారంలో తీర్చుకోగలగడం కూడా ఉన్నది, తీర్చుకుంటారు కూడా. అలాగే సంఘములో ప్రముఖులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి వీళ్ళకు ఆహ్వానాలు రావటము, పరిచయాలు కావటం ఉన్నట్టుండి ఎవరో వాళ్ళ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు పిలవటం కానీ వీళ్ళను ఇలా వీళ్ళకు పరిచయాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది గాక. స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే తప్పకుండా ఒక కొలిక్కి వస్తాయి. అవి కోర్టు వ్యవహారాల్లో ఉండవచ్చును, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండవచ్చును, పెద్ద మనుషుల యొక్క ఒప్పందాలలో ఉండినా ఓ కొలిక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. అలాగే ప్రయత్న కార్యసిద్ధి, తప్పకుండా వీళ్ళు 1-2 సార్లు కనుక బాగా తీవ్రంగా ప్రయత్నం చేసినారు అంటే తప్పకుండా అది సఫలీకృతమై తీరుతుంది. ఉద్యోగం రావాలని కావచ్చు, వ్యాపారం చేయాలని కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో కావచ్చు, ఇలా ఏ దాని మీదైనా సరే శ్రద్ధగా గనక పట్టుదలగా గనక 1-2 సార్లు ప్రయత్నాలు చేసినారు అంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించుకుంటారు గాక వీళ్ళు ఈ వారము.
అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరముగా తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో చాలా యోగదాయకముగా వీళ్లకు మేలు జరిగే విధముగా ఉండబోతున్నాయి. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మామూలుగా వీళ్ళు. అలాగే నూతన ప్రోత్సాహకాలు, చిన్నపాటి మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు నూతన ప్రోత్సాహకాలు, కొత్తగా కొంతమంది ప్రోత్సాహం వలన కొన్ని వ్యాపారాలు చేసుకోవటం మొదలు పెడతారు గాక. మామూలుగా వారము చివరిలో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి ఇది వస్తూ ఉన్నది, జాగ్రత్త వహించండి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. మొండి పట్టుదలలకు ఎవరూ పోవద్దు. ఒక అడుగు వెనక్కు వేసి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితము ఇంకొక మలుపు తిరిగే అవకాశము ఎక్కువగా ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మాకు మేలు అని గనక వీళ్ళు అనుకుంటే శ్రీమన్నారాయణుణ్ణి ఎప్పుడు కూడా మీరు కీర్తిస్తే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానీ, అలాగే కుటుంబ సభ్యులకు, ఉద్యోగస్తులకు, అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి కూడా ఈ వారం అంటే మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేసి అని అంటారు? కన్యా రాశి వారికి ఈ మే 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్తున్నారు. నిజానికి కన్యా రాశి వాళ్లకు వారం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకలా గురుగారు? వాళ్ళు దాదాపు ఇంకొక 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది, నడుస్తూ ఉన్నది. ఇప్పుడు గురువు మార్పు వల్ల కూడా ఎప్పటి నుంచో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, రుణాలు ఎలా కట్టాలి అని ఆలోచనలు చేస్తుండేటువంటి వాళ్లకు ఒక్కసారిగా ఎక్కడో ఒక చోట అనుకూలము జరిగి ఖచ్చితముగా వీళ్లకు మేలు కలగబోతున్నది అనేటువంటిది అయితే చెప్పగలను. ఒక్కసారిగా దశ తిరగబోతుంది. ఒక్కటేసారిగానే ఎవరెవరి జీవితంలో ఒకరికి ఒకసారి కన్యా రాశి వాళ్లకు ఉత్తరా నక్షత్రమా, హస్తా నక్షత్రమా, చిత్తా నక్షత్రమా? ఉత్తర హస్త చిత్తార్థం కన్యా కనుక ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రం వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిదే చూసుకోవాలి. వీళ్లకు ఇప్పుడు అన్ని రాసుల వాళ్ళ కంటే కూడా కన్యా రాశి వాళ్లదే మహాద్భుతం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా మహాద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఉన్నది. కాకపోతే వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు అనుకూలమైనటువంటి విధంగా అనుకున్న విధంగానే పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో వీళ్ళ యొక్క ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడాలి, మీ ఇదిలో నడవాలి అనేటువంటి భావనతో వీళ్ళను ముందుండి బట్టి నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు గాక. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ వీళ్ళ తెలివితేటలతో చక్కదిద్దుకుంటారు గాక. నూతన వాహనాలు కొనుగోలు చేయట, ఆభరణాలు కొనుక్కోవటం లాంటివి జరుగుతాయి. అలాగే సమాజంలో పలుకుబడి, బాగా పెద్ద పలుకుబడి ఉండేటువంటి వాళ్లతో బాగా పరిచయాలు ముమ్మరముగా పెరుగుతాయి. వీళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళకు అవసరం అవుతాయి. కన్యా రాశి వాళ్ళ యొక్క తెలివితేటలు సంఘములో ఉండేటువంటి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులకు అవసరం అవుతాయి. వీళ్ళ యొక్క ఆర్గనైజింగ్ విషయం గాని,
వీళ్ళు చేసేటువంటి పనులు కానీ వీళ్ళ సామర్థ్యం ఏమిటంటే మిగతా వాళ్ళు 10 రోజులు చేస్తే వీళ్ళు 1.5-2 రోజుల్లో చేసి పెట్టేస్తారు పని. సో అంత బాగుందన్నమాట వీళ్ళ జాతకం. వాళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి. అందువలన వీళ్ళు మీరు లేకపోతే మాకు పని జరగదు అనేటువంటి భావనతో వీళ్ళని పిలిపించుకోవటం, పరిచయాలు చేసుకోవటం జరుగుతుంది గాక. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అప్రయత్నముగానే మీరు ప్రయత్నము గతములో చేసి అలసిపోయినటువంటి వాళ్లకు ఈసారి ప్రయత్నం చేయకుండానే ఉద్యోగాలకు రావయ్యని లెటర్ వచ్చి పిలిచడం జరుగుతుంది. వాళ్లే వచ్చి పిలుస్తారు గాక. అలాంటివి రావచ్చును, వీళ్లకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆశించిన విధముగా పురోగతి అంటే ప్రమోషన్ లాంటివి రావటము, డబ్బులు పెరగటం లాంటివి జరగడం అలా జరుగుతాయి. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు అనేటువంటివి ప్రతి వాళ్ళ కుటుంబంలోనూ ఉంటాయి. దాని వలన పెద్దగా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. ఆర్థిక పరంగా మీ దగ్గర సొంతంగా లేకపోయినా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండినా డబ్బు గలవాళ్ళు వచ్చి మేము పెడతాము, నువ్వు ఈ పని చెయ్యి, నీకెందుకు అని చెప్పి మీ చేతుల్లో డబ్బు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సహాయం చేసే అవకాశం కూడా ఉంది, తప్పకుండా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు నిజంగా కూడా చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి రాజయోగము ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను 1-2 సార్లు సరిచేసుకుంటే ఇప్పుడు మీకు నోటి వరకు తినాలి ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకునేటువంటి సమయంలో ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా మీరు తిని నేను సంతోషముగా తిన్నాను అని రాజకీయంలో నేను ఖచ్చితముగా రాజకీయాల్లో నేను రాణిస్తున్నాను, ఒక మెట్టు ఎక్కడానికి చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణాలు కనపడుతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, అన్ని రంగాల వాళ్ళు కూడా. ఏదో రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అని కాదు, ఎదుగుదల అనేటువంటిది ప్రతి రంగములో ఉండే వాళ్లకు అవసరం. రాశిపరంగా బాగున్నప్పుడు మీరు మీ ప్రయత్నాలు చేసుకోవాలి, అలా చేసుకోండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మేము ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్లకు నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, కన్యారాశి వారికి వచ్చేసి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. అసలు ఈ వారం కాదు, ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. సో ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? వారఫలాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మే 5 నుంచి మే 11 వరకు, మరి ఈ వారం మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి మామూలుగా ఈ 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు ఎలా ఉంది అంటే, వీళ్ళు కొంచెం ముఖ్యమైనటువంటి విషయాల మీద నిరంతరము దృష్టి పెట్టి వాటిని ఉన్నట్టుండి కొంచెం మార్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ వారం. అలాగే ఏదైనా ఒక పని చేసుకోవాలి అన్నప్పుడు 1-2 సార్లు వ్యయ ప్రయాసలతో కూడినటువంటి విధానముగా పనులు పూర్తి చేసుకుంటారు. ఏదో సునాయాసముగా జరుగుతుంది ఈ వారము అనడానికి లేదు. 1-2 సార్లు శారీరకమైనటువంటి కష్టము మానసికంగాను పడి దాన్ని మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో ఉన్నట్టుండి కొన్ని మీ మనస్సులో మార్పులు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా కొన్ని మార్పులు చెబుతారు, వీళ్ళు కూడా మానసికంగా కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు. అధిక శ్రమతో స్వల్ప ఫలితాన్ని అనేటువంటిది పొందుతారు. శ్రమేమో ఎక్కువ పెట్టి ఫలితం ఏమో తక్కువ వచ్చింది అనేటువంటి భావనతో ఎక్కువ కష్టపడతారు, ఫలితం అనేది తక్కువ వస్తుంది. అవును. అలాగే చిన్ననాటి మిత్రుల నుంచి మంచి మాటలు వినటము, కొన్ని ఉపయోగపడేటువంటి మాటలు వింటారు గాక. సోదరులతో కొన్ని వ్యవహారాలు, మామూలుగా సోదరులు ఉంటారు కదా, సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంతవరకు చికాకులు తెప్పించే విధముగా ఉంటాయి. అయినా దాన్ని పక్కకు పడేసి మీరు ముందుకు వెళ్ళడము, జయం సాధించడము సహజం. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రముగానే సాగుతాయి గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎటువంటి బిజినెస్ అయినా సరే
నష్టం లేకుండా లాభానికి తగ్గట్టుగా అక్కడికక్కడికే సరిపోయేటువంటి వ్యవహారముగా చేసుకుంటారు. కొన్ని రంగాల వాళ్లకు మాత్రం కొంచెం నిరుత్సాహంగా, జిగుప్సగాను, నిత్రాణాగా, ఏంటబ్బా మనం ఇలా అయిపోతుమే వ్యాపారం పెట్టి అని అనుకుంటారు. మళ్ళీ సంవత్సరం మీకు మళ్ళీ దాన్నే మొదలు పెట్టుకునేసి అదే వ్యాపారాలే చేసుకుంటారు గాక ఇబ్బంది లేకుండా. ఆకస్మికము ధనలాభం అనేటువంటిది ఉన్నది. ఆకస్మికముగా ఊహించని విధముగా ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వటం, లేదా లోన్ శాంక్షన్ కావటము, ఇతరుల నుండి ధనము రావటం అనేటువంటిది అయితే తప్పకుండా జరిగి తీరుతుంది గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేదు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి, ఆచితూచి. మాకేముందిలే, ఓ పర్వాలేదులే అని ఈ వారం అనుకోవద్దు. ఈ వారం తప్పకుండా కొంచెం జాగ్రత్త, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చుట్టూ ఉండేటువంటి వాళ్ళని కూడా ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్లే విధంగా సాగితే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే పరిశీలన చేసుకుంటేనే ఒకసారి మీకు మేలు జరిగే అవకాశాలు చాలా అంటే ఎక్కువ. ఇది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి, ఏం చేస్తే మేలు అని గనక అడిగితే గణపతిని ఆరాధించండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. ఓకే గురువు గారు, తులారాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది? మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు. వృశ్చిక రాశి వారికి మే 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే చేపట్టిన పనులలో ప్రతిదీ కూడా ప్రతిబంధకాలు ఏర్పడటము, అడ్డంకులు ఏర్పడటము, ఆ పని కాకుండా జరగటము, ఒకసారి పోయిన చోటికే 2-3 సార్లు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు రావటము, ఇలాంటివి ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచనలు అనేటువంటివి స్థిరత్వముగా ఉండక కొంత ఇబ్బంది పడే అవకాశం వస్తుంది వీళ్లకు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా చాలా మందకొడిగా నిదానముగా సాగుతూ ఉంటాయి నిరుద్యోగులకు. అలాగే వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరిగి కొంతవరకు ఏమిటో అబ్బా నేనేదో ఎక్కువ పెరిగింది కానీ నేను చేస్తున్నాను కానీ నాకు ఏమిస్తారో ఏమో అనేటువంటి ఆందోళన ఉంటుంది. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే సోదరులతో వివాదముగా ఉండేటువంటి ఆస్తిది, ఆ వివాద పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. నూతన గృహం గురించి కొనాలి, చెయ్యాలి అనేటువంటిది నలుగురితో వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవాలి అని ఒక మాట చెప్పి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు పొందుతారు గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి, అవి కూడా మీ మంచికే జరుగుతాయి గాక. రాజకీయ వర్గాల నుండి కొంతమందికి ఆహ్వానాలు వెళ్ళటము ఈ రాశి వాళ్లకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది గాక. ఆర్థికంగా డబ్బు అనేటువంటిది మాత్రం వీళ్ళకు సమయానికి చేకూరుతుంది, వస్తుంది, అందుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక, మేలే జరుగుతుంది గాక. ఏది ఏమైనా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు ఖచ్చితముగా రాజీ అయినాడు కాబట్టి ఇంకా మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఏమైనా లోపాలుంటే సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు పూర్ణ ఫలం అనేటువంటిది అందుతుంది గాక. మీరు చేసేటువంటి పనులలో విజయము లభించి తీరుతుంది గాక అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు.
ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు? ధనుస్సు రాశి వారికి మే 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంది. కొంచెం అటు ఇటుగా ధనుస్సు రాశి వారికి. అవును, రుణ ఒత్తిడి బాగా మానసికంగా ఇబ్బంది పెట్టే విధముగా రుణాలు ఒత్తిడి పెరుగుతాయి, సమస్యలు కలుగుతాయి. చేపట్టినటువంటి పనులలో శ్రమకు తగినటువంటి ఫలితము లభించలేదే అనేటువంటి దాని వలన కొంచెం మానసికమైనటువంటి శ్రమ, ఆందోళన కలుగుతుంది గాక, సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి రావటం అనేటువంటిది జీవితంలో కొంత మీకు ఇబ్బంది కలిగించేటువంటి విషయం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. అలాగే అవసరానికి సన్నిహితుల నుండి కొంత మేలు పొందేటువంటి విధముగా ఉన్నది మీరు. అలాగే గృహ నిర్మాణాలు, ప్రయత్నాలు ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి ఎప్పుడో చూద్దాంలే, తర్వాత తీసుకుందాంలే అని మళ్ళీ పక్కకు పడేయడం జరుగుతుంది గాక. అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు పని ఒత్తిడి, భారం అనేటువంటిది పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని పనుల్లో చిన్న విఫలం అనేటువంటిది జరుగుతుంది గాక, కొన్ని పనులలో విఫలయత్నం అనేటువంటిది ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే సమపాళ్లుగా ఉండబోతూ ఉన్నాయి. అటు ఇటు కొన్ని చేసుకోలేకపోవడము, కొన్ని చేసుకోవడం, కొంత సాధించడం, అది కూడా గొప్ప విషయమే. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మీకు చాలా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి మకర రాశి వారికి కూడా ఈ వారం మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి ఈ వారం అంటే ఆదివారం 5వ తేదీ నుండి శనివారం 11వ తేదీ వరకు చాలా బాగుంది అని తెలియజేస్తారు. ప్రయాణాలలో ఎవరైనా ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటే నూతన వ్యక్తులతో పరిచయం కావటము, తద్వారా మేలు జరగటము, దాయాదులతో స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి ఒక కొలిక్కి రావటము, గృహమున ఒక సంఘటన మాత్రం వీళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గాక, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు పొందటం లాంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక, అధికారుల యొక్క ఆదరణ పొందటం లాంటివి జరుగుతాయి. వారము మధ్యలో ధనపరముగా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి ఇది ఉన్నను మళ్ళీ సమయానికి సంపాదించుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. కొన్ని విషయాలలో అప్రయత్నముగా ఉండటము మంచిది కాదు అని మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకొని వెళ్ళి కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి మార్గములో ముందుకు వెళతారుగాక, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడి యొక్క ఆరాధన చెయ్యండి. రోజు ఉదయాన్నే సూర్యుడిని చూస్తే చాలు, మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా చాలా అంటే చాలా బాగుంది, జాగ్రత్తగా అడుగులు వేయండి, విజయాన్ని పొందండి అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురువు గారు, మకర రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? కుంభరాశి వారికి
ఈ మే 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ వీరికి కూడా ఇంకా అటు ఇటు ఉండబోతున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో చిన్నపాటి అవాంతరాలు కలగటము, ఓకే కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు అనేటువంటివి స్థిరంగా ఉండకపోవటం వలన కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళముగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు బాగా చిరాకు తెప్పించడం లాంటివి జరుగుతాయి. ఇంట బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉన్నది వీళ్లకు ఎంతైనా కూడా. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు బాధ్యతతో కూడినటువంటిది ఇది అని మరింత భారం అనేటువంటిది పెరిగి కానీ సంతోషంగా ఉద్యోగాన్ని పూర్తి చేసుకుంటారు గాక, ఎటువంటి ఇబ్బంది లేదు గాక. వీళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ముందడుగు వేయటమే ఉంటుంది కానీ వెనకడుగు అనేటువంటి మాట ఉండదు. ఏది ఏమైనా మీ చుట్టూ ఉండేటువంటి జనాన్ని ఒక్కసారి బాగా పరిశీలన చేసుకుంటూ ఉండండి. వాళ్ళ వల్ల మీకు చాలా యోగం అనేటువంటిది కలుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మేము ఏమి చేసుకుంటే మంచిది అని గనక ఆలోచన చేసినట్టయితే శివుడి యొక్క ఆరాధన, శివపార్వతుల యొక్క ఆరాధన చేయండి, మేలు జరుగుతుంది, జయోస్తు. ఓకే గురువు గారు, కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారం అంతా కొంచెం మిశ్రమంగా ఉంటుంది అనేసి చెప్పారు. అలాగే ఇక మనం తదుపరి రాశి, చివరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి వీరికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారికి ఈ 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగానే ఉన్నది. వీళ్ళకు కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము ఉన్నా కొంత అనుకూలమైనటువంటిదిగానే ఉన్నది. చాలా కాలముగా పడిన శ్రమకు తగినటువంటి ఫలితం ఈ వారము రాబోతున్నది. సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. గతము కంటే పనులు బాగా ఇంకా కొంచెం పుంజుకుంటాయన్నమాట, వేగవంతమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు వీళ్ళవి నిజమయ్యేటువంటి విధముగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది గాక. నిరుద్యోగుల నుండి అందినటువంటి సమాచారము వరకు దూర బంధువులు వాళ్ళు కొంచెం ఏదో మానసికంగా ఇబ్బంది పడటము, వీళ్ళకు చెప్పుకోవడం లాంటివి జరుగుతాయి. సోదరులతో ఉండేటువంటి వివాదాలు పరిష్కార మార్గము దిశగా ఏర్పడవచ్చును. కుటుంబ సభ్యులలో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణంగానే కనపడుతూ ఉన్నది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేము అనుకునేటువంటి వాళ్లకు ధనలక్ష్మీదేవిని ఆరాధించండి. ఫోటో ఇంట్లో పెట్టుకునేసి మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది. మీ రాశి గల వాళ్ళు గనక రాజకీయాలలో ఉంటే, ఒకవేళ మీనరాశి వాళ్ళు గనక రాజకీయాలలో ఉన్నారు అంటే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. కానీ కొంచెం శ్రద్ధ పెట్టండి. ఒక చామన ఛాయ వ్యక్తి వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశము కూడా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, ఏమి చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చినప్పుడు గణపతిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురువు గారు, ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఈ వారం అంటే మే 5 నుంచి మే 11 వరకు ఏ విధంగా ఉంది, అలాగే వారికి ఏం జరగబోతుంది అనే వాటి అన్నిటి గురించి మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. జయోస్తు. సో ఇదండి, చూసారు కదా ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంటే మే 5 నుంచి మే 11 వరకు వీరికి ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనే దాని అన్నిటి గురించి అయితే గురువుగారు మనకి తెలియచేశారు. అలాగే ఆదాయం పరంగా కానీ, కుటుంబ సభ్యులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదంటే అన్ని రంగాల వారికి, అలాగే కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, లేదంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, సో వీరందరికీ ఎలా ఉండబోతుంది వాటన్నిటి గురించి అయితే గురువుగారు మనకి చాలా చక్కగా తెలియచేశారు. సో నెక్స్ట్ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి 6 TV.